హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ 22,820 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ మనం గమనించినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ దగ్గర 22,820 దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఫ్లాట్గా మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ ఈరోజు రీచ్ అయిన లో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ రీచ్ అయిన లో 22,790 మాత్రమే కనపడుతుంది. సో మనం దీన్ని ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన లో రెండింటిని కంబైన్గా 22,800 అని తీసుకోవచ్చు, ఓపెనింగ్ అండ్ లో. అండ్ అలానే ఈరోజు రీచ్ అయిన హై చూసుకుంటే 23,320 ఉంది. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 23,290 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని కూడా మనం రెండింటిని కంబైన్గా చేసుకుంటూ 23,300 ఈ లెవెల్ని మనం క్లోజింగ్ అండ్ రీచ్ అయిన హై లాగా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 23,290 దగ్గర. సో ఇక్కడ క్లోజ్ అయింది అండ్ రీచ్ అయిన హై కూడా 23,320 కాబట్టి ఈ రెండింటిని క్లబ్ చేస్తూ క్లోజింగ్ అండ్ హై 23,300 అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ రేంజ్ చూసుకున్నట్లయితే 500 పాయింట్స్. సో కంప్లీట్ బాడీ రేంజ్ ఇది 500 పాయింట్స్. చాలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నిన్న మనకి స్మాల్ రేంజ్ అయితే క్రియేట్ చేసింది. సో రెగ్యులర్ సైజ్కి వచ్చేసింది మార్కెట్. మొమెంటం కూడా కొద్దిగా సెటిల్ అయిపోయింది అనుకున్నాం. నిన్న వచ్చిన పాస్ తర్వాత ఈరోజు సేమ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ చాలా మంచి పుల్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. నేను అందులోనూ మనకి మార్కెట్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి నిఫ్టీలో, సో అందుకోసం స్మాలర్ రేంజ్లో రిస్ట్రిక్ట్ చేసింది. ఈరోజు మాత్రం వెరీ గుడ్ మొమెంటం, పెద్ద ర్యాలీ అయితే వచ్చింది. 500 పాయింట్స్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ 23,300 క్లోజింగ్ కూడా ఆల్ టైమ్ హై క్లోజింగ్ నిఫ్టీకి. సో ఇక్కడ మనకి రీసెంట్ టైమ్స్లో క్లోజింగ్ వచ్చింది. సో ఇట్ ఈస్ 23,263 అరౌండ్ వచ్చింది. సో ఇది ఆల్ టైమ్ హై క్లోజింగ్ అనమాట నిఫ్టీ 50కి. ఈరోజు దానికన్నా బెటర్గా మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఫ్రెష్ హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ప్రెసెంట్ ఒక పర్టికులర్ రేంజ్ని డిసైడ్ చేయడం కొద్దిగా కష్టం. చూద్దాం మరి మండే రోజు మార్కెట్లో ఈ క్లోజింగ్ లెవెల్ స్టెబిలైజ్ అవుతుందా లేదా అనేది. బికాస్ ఎప్పుడైతే మనకి ఈ 23,300 నియర్ బై క్లోజ్ అయిందో అప్పుడు కూడా లోయర్ సైడ్ మనకి 23,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర ఒక రిటెస్టింగ్ అనేది జరిగింది. సో ఇంకోసారి రిటెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. 23,000 లెవెల్ దగ్గర రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ ఒకవేళ స్ట్రాంగ్గా లేదు అనుకుంటే సో ఈ లెవెల్ని టచ్ చేస్తూ మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లేదు మార్కెట్ ఇంకా స్టెబిలైజ్ అయిపోయింది అనుకున్నప్పుడు దెన్ మనం 23,200 నుంచి ఏం చేయొచ్చు. ఇది ఒక సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మార్కెట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనకి రేంజ్ చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ 49,670 అండ్ 48,900 కదా. సో 700 పాయింట్స్ దాకా ఉంది, 700 to 800 పాయింట్స్. సో దానికన్నా కొద్దిగా ఎక్కువగా మార్కెట్ రేంజ్ అనేది ఈరోజు క్రియేట్ చేసింది. సో ఆల్మోస్ట్ నిన్న ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ అంతా ఇంక్లూడ్ చేసుకుంటూ లాస్ట్ డే మనకి రీచ్ అయిన హై 49,700 నియర్ బై ఉంటే ఈరోజు మనకి 49,940 ఆ అరౌండ్ వరకు వెళ్ళింది. నియర్లీ 200 to 250 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్. సో మనకి ఈ లెవెల్ నుంచి చూసుకున్నప్పుడు మార్కెట్ రీచ్ అయిన హై మాత్రం నియర్లీ ఒక 250 పాయింట్స్ దాకా ఒక బెటర్ స్టాండ్ అయితే ఇచ్చింది. సో ఒకసారి ఈరోజు హై అండ్ లోస్ చూద్దాం. హై వచ్చేసి 49,940, అలానే లో చూసుకున్నట్లయితే 49,080. ఎగ్జాక్ట్లీ ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ చేయడం అయితే జరిగింది 49,000 లెవెల్ని. 49,080 ఇది ఇంట్రాడే లో. అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఓపెన్ అయింది 49,316, 49,316 ఓపెనింగ్. సో ఇక్కడ లాస్ట్ క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే 49,300 అరౌండ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్. లాస్ట్ డే మనకి మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అదే లెవెల్లో ఇక్కడ ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి లోవర్ సైడ్ 49,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని రీటెస్ట్ చేయడం, మంచి సపోర్ట్ ఇవ్వడం ఈ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ నిన్నటి హైని కూడా బ్రేక్ చేస్తూ నియర్లీ 50,000 రౌండ్ ఆఫ్ మార్క్కి దగ్గర వరకు వెళ్ళి సో నియర్లీ ఆ రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవ్వడం. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 49,800. సో ఇది యాక్చువల్ క్లోజింగ్. అయితే ఇప్పుడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే ఈ బాడీ వైజ్ ఒక రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 500 పాయింట్స్ మాత్రమే ఉంది. నిఫ్టీ 50లో ఒక 500 పాయింట్స్ బాడీకే ఉంది. సో అది నిఫ్టీ 50లో 500 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో జనరల్గా 1,500 to 2,000 పాయింట్స్తో సమానం. కానీ నిఫ్టీలో వచ్చినంత మొమెంటం ఇక్కడ రాలేదు. జస్ట్ 500 పాయింట్స్ బాడీ రేంజే ఉంది. అందులోనూ హై అండ్ లోస్ పరంగా చూసుకుంటే మనకు ఒక 800 to 900 పాయింట్స్ అనేది రేంజ్ క్రియేట్ చేసింది. సో స్లోగా స్టెబిలైజ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. మనకి క్లోజింగ్ కూడా చూసుకుంటే 49,800 యాక్చువల్ క్లోజింగ్, సెకండ్ ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ అనమాట బ్యాంక్ నిఫ్టీకి. సో ఇక్కడ మనకి 51,000 నియర్ బై క్లోజ్ అయింది. ఆ తర్వాత మనకి ఈరోజు వచ్చిన క్లోజింగే బెస్ట్ క్లోజ్ ఒక ఇంట్రాడేలో చూసుకున్నప్పుడు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా గమనించాలి అంటే సో మండే రోజు మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం నిఫ్టీ 50లో పర్టికులర్గా ఒక లెవెల్ దాటాక రేంజ్ని
ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలానే ఇక్కడ కూడా సో ఈరోజు వచ్చిన క్లోజింగ్కి పాజిటివ్లో ఓపెన్ అవుతుంది అంటే దెన్ మనం 49,800 లెవెల్ని సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ సో టాప్ లెవెల్లో ఈ 51,000 లెవెల్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి 51,000. సో అంటే నియర్లీ ఒక 1,200 పాయింట్స్ దాకా రేంజ్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది ఆల్ టైమ్ హై కూడా కాదు, సో ఇది ఫ్రెష్ హైని టచ్ చేస్తున్నట్టు కూడా కాదు, ఆల్రెడీ 51,000 లెవెల్ని కూడా మార్కెట్ టచ్ అయింది కాబట్టి సో ఈ 1,200 పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ ఈ 49,800 లెవెల్ సో ప్రెసెంట్ అయితే మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు ఒకవేళ మార్కెట్ ఏమైనా నెగిటివ్గా ఓపెన్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో ఉంటాం. 49,000 నుంచి 50,000 ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో ఉంటాం. ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చాక మాత్రమే మన రేంజ్ అనేది మారుతుంది, మన ఒపీనియన్ అనేది మార్చుకుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్.